శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. హోంమంత్రి అనిత మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది మహిళా కమిషన్. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. స్పందించకుంటే వీడియో క్లిప్పింగ్స్ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని కూడా కమిషన్ పేర్కొంది. హోంమంత్రి అనితను మేకప్ మంత్రి అంటూ కామెంట్స్ చేశారు గుడివాడ అమర్నాథ్. ఇక అమర్నాథ్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గుడివాడ అమర్నాథ్ కి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. స్పందించకుంటే వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా కూడా కంప్లైంట్ కి సంబంధించి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ఎస్ మురళి, ఎప్పుడైతే అంటే గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని వంగలపూడి అనితను లక్ష్యంగా చేసుకుని మేకప్ మంత్రి అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నుంచి కూడా కొంత ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అటు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వేదికగా అలాగే ఇటు బయట కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఆయనపై కేసులు నమోదు చేయాలి, ఆయనపై అంటే హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక దళిత మహిళను ఈ స్థాయిలో విమర్శించడం కరెక్ట్ కాదు, ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు కూడా కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది మహిళలు మంగళగిరిలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ మహిళా కమిషన్ ఎవరైతే చైర్పర్సన్ రాయకల్ శైలి ఉన్నారో ఆమెకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆయన విచారణకు రాని పక్షంలో ఏదైతే వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో, ఆయన మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో, ఆ వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కూడా అటు మహిళా కమిషన్ సిద్ధమైంది. అదే విధంగా ఈయనపై అంటే హోంశాఖ కూడా పోలీసులు కూడా కొంత కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయనపై కేసులు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అయితే ఇటు వైసీపీ సోషల్ మీడియా కానీ లేదంటే వైసీపీ మాజీ మంత్రులు కానీ ఇతర నేతలు కానీ ఆయనకు అండగా నిలబడటం, అంటే మీరు మీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అటువంటిప్పుడు మేము మాట్లాడితే తప్పేంటంటే కూడా కొంతమంది ప్రశ్నించడం ఇవన్నీ కూడా చూస్తున్నాము. రైట్, అంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దీనికి సంబంధించి రాజకీయంగా ఒక వేడైతే రాజుకున్నటువంటి పరిస్థితి, దీని మీద వైసీపీ నేతలు కూడా ఒక్కొక్కరిగా రాజకీయ కక్ష సాధింపులు ఆపాలి, ఇది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. రాజకీయ పరమైనటువంటి అంశాల్లో భాగంగా చేసినటువంటి కామెంట్స్, గతంలో కూడా చేసినటువంటి కొన్ని కామెంట్స్ కూడా వారు గుర్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఆ కంపారిజన్ ఎలా చూడాలి? అయితే ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని పెట్టడం, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళని పెట్టడం, ఇవన్నీ కూడా ఒక ప్రాణంగా మారిపోయింది 2014 నుంచి కూడా. ఏపీ రాజకీయాలు ఇది ఎక్కువైపోయింది. అయితే ఇక్కడ అంటే కక్ష సాధింపని కొంతమంది అంటున్నప్పుడు కూడా మహిళా మంత్రిని ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత అభ్యంతరకరంగానే ఉన్నటువంటి మాట అయితే బలంగా వినపడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత అయితే దీన్ని రాజకీయ కోణంలో చూడాలి. రాజకీయ వేడి మీరు అన్నట్టుగా ఉన్నప్పటికీ అయితే కొన్ని రోజుల్లో ఇప్పుడు అటు సాయి కృష్ణ వ్యవహారం కానీ లేదంటే మరికొన్ని అంశాల పరంగా చూసుకుంటే కొన్ని రోజుల్లో ఈ వేడైతే చల్లారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పేటువంటి అవకాశం కూడా కొంత ఉంది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి అంటే సాధారణంగా ఇటువంటివన్నీ కూడా గతంలో కొంతమంది మహిళా నేతలను జాతీయ స్థాయిలో కూడా సోనియా గాంధీ లాంటి వాళ్ళని కూడా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి దీనికి సంబంధించి అటు అనిత పరువు నష్టానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా వినపడుతుంది. మరి ఎలా రియాక్ట్ అవుతారు, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ కోరింది మహిళా కమిషన్. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించినటువంటి పరిస్థితి. స్పందించకుంటే వీడియో క్లిప్పింగ్స్ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని కూడా కమిషన్ చెప్పింది. హోంమంత్రి అనితను మేకప్ మంత్రి అంటూ గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేశారు. ఇక అమర్నాథ్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆవిడ మాట్లాడుతుంది ఏమంటుంది, పూర్వం మేము చదువుతున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా నువ్వు చేసినటువంటి ఉద్యోగం చెప్పు, చెప్పు నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేతగా నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి బలం వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ వదిలి తిరుగుతున్నావు నువ్వు.
మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ఏంటి, పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు. అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్ని కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలి, ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్ గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి, ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్లు ఏదో చేశాడు, మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టింది.